జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 31 నుండి 35 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 31వ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి సయోగి మయి వర్తతే. దీని భావము, నేనును మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఎరిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అని అన్ని పరిస్థితుల యందును నాయందే సదా నిలిచియుండును అని భావము. 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం భాయది వా దుఃఖం సయోగి పరమో మతః. దీని భావము, ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును అని భావము. 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు సాధ్యమైనదిగను మరియు ఆవశ్యకముగను తోచుచున్నది అని భావము. 34వ శ్లోకం. చంచలం హిమనః కృష్ణ ప్రమాతి బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. దీని భావము, ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలతనొందించునదియును దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటెను కష్టతరమని నేను భావించుచున్నాను అని భావము. 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే. దీని భావము, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును అని భావము. జై శ్రీకృష్ణ అండి. మరో శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.